జరిగే 4వ దశ ఎన్నికల పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జాతీయ ఎన్నికల కమిషన్ ఇప్పటికే బూతుల వారీగా అన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పనిచేస్తుందని, వేసవి కాలం సందర్భంగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ 1 గంట సమయాన్ని పెంచడం జరిగిందని జాతీయ ఎలక్షన్ వాచ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికలలో ఎక్కువ శాతం పోలింగ్ జరిగే విధంగా ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును మంచి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో సలహాదారు కోట్ల రామలింగం, అలీ, డాక్టర్ మధు, సైదులు తదితరులు ఉన్నారు. నిజాయితీగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని అధికారులను సమన్వయం పరుస్తూ మరి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇప్పటికే సర్వ సిద్ధం చేశారు. రేపు ఇప్పటికే 3 దశల వారీగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఓటింగ్ శాతం 65% మాత్రమే పోలింగ్ నమోదైంది. కాబట్టి దాంట్లో ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే రేపు జరగబోయే 4వ దశ ఎన్నికలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే 8 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికలలో కూడా 65% కంటే ఎక్కువ మించి పోలింగ్ నమోదయ్యే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా ఓటింగ్ శాతానికి దూరంగా ఉంటున్న యువత, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులలో మరి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు నచ్చక సరైన న్యాయం జరగలేదని చెప్పేసి వీళ్ళంతా కూడా ఓటింగ్ శాతం దూరంగా ఉంటున్నారు. కాబట్టి వారందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. యువతకు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, మేము దాదాపుగా అన్ని కళాశాలలో, యూనివర్సిటీలు, ఎన్ఎస్ఎస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని దాదాపు అన్ని గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో సభలు, సమావేశాలు, సమీక్ష, చర్చా వేదికలు కూడా ఏర్పాటు చేసిన సమయంలో ప్రధానంగా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్న అంశాలపైన వారికి కూలంకుషంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ప్రజాస్వామ్యంలో మరి ప్రజలు ఎన్నుకునే నాయకుడు మనకు అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళకు సదస్సుల్లో, సమావేశాల్లో విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ప్రపంచ దేశాలలోనే దాదాపు ఒక 20 దేశాలలో 75 మంది ఇప్పటికే ప్రతినిధులు వచ్చి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనేది దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. కాబట్టిగా దేశ అభివృద్ధికి, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతానికి సంబంధించిన ఎన్నికలు. కాబట్టి మనందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. బరిలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటా గుర్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. ఆ నోటా గుర్తు కూడా ఓటేసి మీరు తన అసంతృప్తి ప్రభుత్వాలు తెల్లపరిచే విధంగా కూడా చేయవచ్చు అని చెప్పేసి చెప్పాను. ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీస్ కావచ్చు, ఎక్కడికక్కడికి నల్గొండ జిల్లా చూసినట్లయితే దాదాపు గత 330 ఎన్నికలలో దాదాపు 90% పైగా పోలింగ్ అయింది. నల్గొండ అసెంబ్లీలో చూసినట్లయితే కొద్దిగా తగ్గింది. అంటే ఇక పార్లమెంట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవగాహన సదస్సులు, ర్యాలీలు, సివిల్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఓటర్ల మహాశయులకు ఒకటే విజ్ఞప్తి, ఓటర్లలో చైతన్య ప్రదర్శన చేసి మరి దేశ చరిత్ర సృష్టించాల్సిన అవసరం మనందరిపైన బాధ్యత ఉన్నాయి. మరి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అన్ని ఏర్పాట్లు సర్వసిద్ధం చేశాయి. మరి ముఖ్యంగా తెలంగాణలో వికాస్ తీసుకున్న నిర్ణయాలపైన చూసినట్లయితే ఉష్ణోగ్రతల దృష్ట్యా మరి బాగా ఎండ దృష్ట్యా వాళ్ళు మీ అందరూ NGO సంస్థలు, రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు సిఓని కలిసినప్పుడు వారు 1 గంట సమయం కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా లైన్లో ఉన్న 100 మీటర్ల లోపు 6 గంటల లోపు లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మెస్లుబాటు కల్పించినారు. కాబట్టి వీళ్ళన్నీ కూడా మనందరం దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మన కర్తవ్యం మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. కాబట్టి మన ఓటు హక్కు వేసి మనం ఓటింగ్ శాతం పెంచి మరి 100% ఓటింగ్ శాతం నమోదయ్యేలా కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ ఓటు హక్కును మరి ఓటు అనేది మన యొక్క హక్కు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓటు వేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైనటువంటి, లోతైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి భావంతో ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనం ఇంతకుముందే మన కేశవులు గారు చెప్పినట్లుగా ఓటింగ్ శాతం చాలా తగ్గడం జరుగుతూ ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో 30%, హైదరాబాద్లో 30% మాత్రమే ఓటింగ్ నమోదు కావడం జరుగుతుంటుంది. అదే మనకు పల్లెటూర్లలో 70, 80, 90% కూడా పల్లెటూర్లలో ఓటింగ్ శాతం రావడం జరుగుతుంటుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి అని అంటే చదువుకున్నటువంటి ఎవరైతే
రాజ్యాంగం గురించి, ఓటు గురించి విలువ తెలిసినటువంటి విద్యావంతులు ఎవరు కూడా ఓటును వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు. అదే ఇల్లిటరసీ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంటుంది. దీన్ని బట్టి భారతదేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే ఇల్లిటరసీ ఈజ్ డామినేటింగ్ ద లిటరసీ. ఆ యొక్క సిచ్యువేషన్ను పోవాలి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటు హక్కు కలిగినటువంటి పౌరుడు ఓటు వేయాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి విద్యావంతులకు మనం చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మీరు ఓటు హక్కును వినియోగించుకొని సరి అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి బాటలు వేయవలసినటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. కాబట్టి విద్యావంతుడు ఎప్పుడైనా సరే మౌనంగా ఉన్నట్లయితే అది చాలా విద్రోహానికి, అంటే దేశ ద్రోహానికి అది దోహదం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రతిబింబించే మన అవసరాలని ఎంత విచక్షణగా మనం ప్రభుత్వాలను ఎన్నుకుంటే, మన ప్రతినిధులను ఎన్నుకుంటే భావి భారతం అంత అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు విధిగా ఎలక్షన్లో పాల్గొనడం, స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తరలి రావడం, నిజాయితీగా ఓటింగ్ చేయడం, అది ఒక సైంటిఫిక్గా మనం ఓటింగ్ని వినియోగించుకోవడం, అట్లనే ఒక సోషల్ హోప్, ఒక సామాజిక విశ్వాసం, ఓటు ద్వారా నేను నా హక్కుని, ప్రజాస్వామ్యాన్ని, తర్వాత భవిష్యత్తుని నేను చూడగలుగుతున్నా అనేది మన ఓటింగ్ ద్వారా ప్రతిబింబించాలని, దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని స్వచ్ఛంగా తరలివచ్చి అత్యధికంగా ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు.